హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేట్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, మీ ఇంట్లో ఏసీ కూలింగ్ రావడం లేదా కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా, ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుందా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేను ఈ సొల్యూషన్ అండి కూలింగ్ మ్యాట్ ఎలా క్లీన్ చేయాలి ఈజీ వీడియోలో నీకు 2 టిప్స్ చూపిస్తానండి. 2 టిప్స్ అంటే చూడండి, ఒక ఏసీ మన చూడండి ఫ్రంట్ డోర్ ఏసీ అండి, ఫ్రంట్ డోర్లో మనం ఎలా క్లీన్ చేయాలి చూపిస్తాను. ఇంకోటి టాప్ డోర్ అండి, పైన మనకు కూలింగ్ ప్యాడ్ ఉంటుంది, దాన్ని ఎలా క్లీన్ చేయాలి 2 చూపిస్తానండి. ఏ వీడియో చూడాల్సిన అవసరం లేదు, ఈ ఒక్క వీడియోలో మీరు ఏసీ ఎలా క్లీన్ చేసుకోవాలి మీరే తెలుసుకొని ఈజీ మీరే క్లీన్ చేసుకోవచ్చు, ₹1 ఖర్చు లేకుండా. ఏసీ వచ్చి చూడండి, ఎల్జీ కంపెనీ కానీ, శాంసంగ్ కంపెనీ కానీ, బ్లూ స్టార్ కానీ, ఇంకా ఇతర ఏ కంపెనీ అయినా సరే అండి, వోల్టాస్ ఏదైనా సరే అన్ని ఈ విధంగా ఉంటాయండి. 100% మీరు ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఈ 2 పదాలను చూద్దాం. లేదా ఇది ఏసీ కంపెనీ చూడండి, బ్లూ స్టార్ ఇది ఏసీ అండి. ఏ కంపెనీ ఏసీ అయినా సరే అండి, మీకు కూలింగ్ సరిగా రావడం లేదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, మీకు బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి చూడండి. లోపల మనం కూలింగ్ మ్యాట్ ఉంటుంది, దాన్ని క్లియర్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మన ఏసీ పక్కన మనకు సైడ్లో మనకు చిన్న లింక్ ఉంటుంది, ఓపెన్ గ్యాప్ ఉంటుంది, దాన్ని పైకి లేపాలా. లేకపోతే మన కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయి, దాన్ని క్లియర్ చేయాలి. మన డస్ట్ ఉంటుంది, దాన్ని కడగాల. ఓకేనా. ఈ డస్ట్ని మనం చూడండి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ ఓపెన్ చేయాలా. చూడండి, 2 పక్కన చేయి పెట్టి మనం ఈ విధంగా పైకి లేపితే ఈజీగా మనకు చూడండి డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అయిన వెంటనే మనం చూడండి లోపల మనకు ప్యాడ్స్ ఉంటాయి, చూపిస్తాను. ఇక లింక్స్ చూడండి ఏ విధంగా ఉంటుందో. ఈ లింక్ ప్రెస్సింగ్ లింక్స్ అండి, ఈ విధంగా మనం తగులుకుంటాయి. ఇవి ఎటువంటి స్క్రూ ఏమి ఉండదు, ఈజీగా మీరే తీసుకోవచ్చు. ₹1 ఖర్చు లేకుండా మీరే ఏసీ మీరే క్లియర్ చేసుకోవచ్చు. చూడండి, డస్ట్ చూడండి ఎంత ఉందో మన కూలింగ్ ప్యాడ్స్కి. ఈ విధంగా డస్ట్ చేరుతా ఉంటే ఏమవుతుందంటే మీకు సరిగా కూలింగ్ రాదు, కరెంట్ బిల్ పెరగడం, లేదంటే మీకు ఇంకా స్మెల్ రావడం, బ్యాడ్ స్మెల్ ఈ విధంగా జరుగుతుంటుంది. ఈ ప్యాడ్స్ని చూడండి ఈ విధంగా మన పైకి లేపితే ఈజీగా వచ్చేస్తుంది. చాలా సింపుల్గా మీరే తీసేయచ్చు. ఓకేనా. ఇది చూడండి మొత్తం డస్ట్ ఎంత ఉందో పెరగపోయే విధంగా. అంతే 3 నెలలకు ఒకసారి కంపల్సరీ చేసుకుంటే బెటరు. మీరు వాడుతుంటే కంపల్సరీ చేసుకోండి, వాడకపోతే ఎప్పుడైనా వాడినప్పుడు తీసుకురండి. ₹1 ఖర్చు మీరే చేసుకోవచ్చు. చూసారు డస్ట్ ఎంత ఉందో. దీన్ని మనం ఏం చేస్తామంటే వాటర్తో వాష్ చేయాలండి. జస్ట్ కుళాయి కాడ పెట్టేస్తే ఈజీగా అదే క్లియర్ అయిపోతుంది. లేదంటే మీరు సబ్వేజన్ కడగవచ్చు, మీ ఇష్టం. చూడండి లోపల పైప్ సిస్టమ్ కాడ చూడండి డస్ట్ ఎంత ఉందో, ఈ విధంగా బూజు పట్టినట్టు ఉంది. ఇక్కడ మీరు బ్రష్తో క్లియర్ చేస్తే బెటరు. బ్రష్ లేకపోతే క్లాత్ అయినా ఈ విధంగా ఆల్మోస్ట్ తుడచండి, మొత్తం క్లియర్ చేయండి డస్ట్ అంతని. ఎందుకంటే ఈ డస్ట్ వల్ల మనకు స్మెల్ రావచ్చు, లేదంటే గాలి సరిగా రాకపోవచ్చు. అందువల్ల మొత్తం మీరు నీట్గా పెట్టుకోవాలా, అప్పుడు మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది ఇంట్లో. ఈ విధంగా వాటర్ వాష్ చేస్తున్నాం మనం ప్యాడ్స్ని. ఎటువంటి ఏమి వేయలేదు, సబ్బు ఏమి. మీకు కావాలంటే పర్ఫ్యూమ్ కావాలన్నా కూడా వేసుకోవచ్చు. స్మెల్ వచ్చేటప్పుడు కొంచెం పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఓకేనా. స్పాంజిల్ కాడ ఈ విధంగా క్లియర్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ మ్యాట్స్ని మనం ఎట్లా తీసామో ఆ విధంగా ఫిటప్ చేసుకోవచ్చు. ఏది ఎటు పక్కనే ఫిటప్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. 2 సేమ్ సెట్. ఓకేనా. ఈ విధంగా మనం ఆ గ్యాప్లో చూసి కరెక్ట్గా సెట్ చేసేయండి. కరెక్ట్గా లింక్ తగులుకుంటుంది అంతే. జస్ట్ చూసి మీరు ఆ విధంగా పెట్టేయండి అంతే, సింపుల్ అంతే. ఈజీ ట్రిక్ అండి, మీరే చేసుకోవచ్చు. ఈ విధంగా కూలింగ్ ప్యాడ్ని మీరు 2ది కూడా సెట్ చేసేయండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఏదటి పక్కన బిగించుకోవచ్చు. ఫ్రెండ్స్ చూడండి, ఏసీలో మనకు 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెంటర్లో ఉంటుంది కూలింగ్ ప్యాడ్ తీసేది, ఇంకొకటి మనకు పైన ఉంటుందండి. ఓకేనా. దీంట్లో మన సెంటర్ వచ్చింది కదా, ఇంకో పైన వచ్చేది కూలింగ్ ప్యాడ్ కూడా చూపిస్తానండి. ఆ వీడియో కూడా చేశాను నేను, నా ఛానల్ చెక్ చేసుకోండి. దాన్ని ఎలా తీయాలి, ఎలా క్లియర్ చేయాలి చూపిస్తాను. ఎల్జీ కంపెనీలో ఉంటాయండి, ఎల్జీ కంపెనీ ఏసీ కూడా చేశాను నేను. ఈ విధంగా డోర్ని చూడండి, ఫస్ట్ దీన్ని బిగించేద్దాం. ఈ క్లిప్ను మనం జస్ట్ ప్రెస్ చేయండి అంతే, సెట్ అయిపోద్ది డోర్ ఈ విధంగా మనకు బ్లూ స్టార్ది. ఆ తర్వాత ఈ సైడ్ కూడా ప్రెస్ చేయండి, లాక్ సిస్టమ్ తగులుకుంటుంది ఈజీగా అంతే. చాలా ఈజీ అండి. మధ్యలో కూడా మనకు కొంచెం చిన్న లాక్స్ ఉంటాయి, దాన్ని ప్రెస్ చేస్తారండి అంతే, సరిపోద్ది. ఫ్రెండ్స్ కొన్ని ఏసీలు చూడండి మనకు ఫ్రంట్ డోరు కొంచెం పైన డోరు మన ఉంటాయి మనకు కూలింగ్ ప్యాడ్స్. ఓకేనా. దాన్ని మన పైన కూలింగ్ ప్యాడ్స్ మన ఎల్జీ కంపెనీ అలాంటి అయితే ఎలా క్లియర్ చేయాలి నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఛానల్ చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఫుల్ కూలింగ్ వస్తుంది మనకు. ఈ విధంగా ట్రై చేయండి. ఈ ఏసీ మాకు తెలిసిన ఇవన్నీ ఏసీ కూలింగ్ రాదని చెప్తే నేను చేశానండి. జస్ట్ చాలా ఈజీగా మీకు చూపించాను. వీడియోలో చూడండి, ఎల్జీ మనకు ఏసీ ఇది సరిగా కూలింగ్ రావడం లేదు, కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది, కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుందని చెప్పారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. దీన్ని మనం కూలింగ్ ప్యాడ్స్ ఉంటాయండి, దీన్ని క్లియర్ చేసుకుంటారు అంటే క్లీన్ చేసుకోవాలా. చూడండి ఏసీ ఎలా ఉందో మనకు. దీనిలో ఏసీలో మనకు 2 రకాలు ఉంటాయండి. మనకు ఓపెన్ చేసే డబ్బాలు చూడండి. ఫస్ట్ రకం ఏంటంటే చూడండి చూపిస్తాను. ఫస్ట్ టిప్ ఏంటంటే కొన్ని మనకు ఫ్రంట్ డోర్ ఉంటాయండి, ఈ విధంగా లాక్స్ ఇక్కడ ఉంటాయి మనకు, ఓపెన్ చేసుకోవచ్చు. లాగితే పైకి మనకు డోర్ వస్తుంది, ఫ్రంట్ డోర్ ఇది. ఓకేనా. ఈ విధంగా 2 టిప్స్లో ఏంటంటే చూడండి మనకు పైన ఉంటుందండి, ఎల్జీలో మనకు పైన ఉంటుంది మనకు కూలింగ్ ప్యాడ్స్ ఈ విధంగా పైన ఉంటాయి. దీని కూలింగ్ ప్యాడ్స్ మనం ఉపదేశం చాలా ఈజీ అండి. ఈ విధంగా పైన మీరు స్టూల్ వేసుకోండి. జస్ట్ మనకు కొంచెం హైట్ చిన్నది ఉంది కదా వైట్గా, దీన్ని పైకి లేపితే ఈజీగా మనకు కూలింగ్ ప్యాడ్ బయటకు వస్తుంది. ఈ కూలింగ్ ప్యాడ్స్ మనం పైకి లాగాల, ఈ విధంగా పైకి లేపితే ఆ లాక్స్ ఊరికే చిన్నగా ఉంటాయి, ఈజీగా వచ్చేస్తుంది. ఇదైతే ఓపెన్ అయిపోయింది సింపుల్గానే. ఓకేనా. ఈ విధంగా దీంట్లో డస్ట్ ఉంటుంది, దీన్ని వాటర్ వాష్ చేసుకోవాలా. ఓకే. మా ఫ్రెండ్ అయితే వాటర్ వాష్ చేస్తాడు. లోపల చూడండి ఇంకొకటి ఏమవుతుందంటే ఇక్కడ మనకు కాపర్ పైప్ ఉంటాయి కదా కూలింగ్ వచ్చేటి, ఇక్కడ చూడండి డస్ట్ ఎంత ఉందో. ఈ విధంగా డస్ట్ ఉండడం వల్ల కొంచెం స్మెల్ వస్తుంటుంది, మళ్ళీ కూలింగ్ కూడా సరి రాదు. దీంతో మనం బ్రష్తో ఈ విధంగా బాగా క్లియర్ చేసుకోవాలా మొత్తం.
ఓకేనా. మొత్తం క్లియర్ చేసుకుంటే మీకు లాంగ్ లైఫ్ వస్తుంది, కూలింగ్ కూడా పెరుగుతుంది, స్మెల్ కూడా రాదు. ఈ విధంగా కరెంట్ బిల్ కూడా తగ్గొచ్చు. ఈ విధంగా మొత్తం నేను ఐరన్ కాడికి నేను మొత్తం క్లియర్ చేశాను, బ్రష్తో ఐరన్ కాడికి. ఈ విధంగా మీరు ప్రతి ఏసీలో మీరు ఈ విధంగా క్లియర్ చేసుకోండి. మళ్ళీ క్లాత్ తీసుకోండి, క్లాత్తో కూడా మీరు ఏం చేస్తారంటే ఐరన్ కాడికి మీరు ఆ డస్ట్ మీరు మొత్తం లైట్గా వాటర్ తడిపి లేదంటే ఒట్టి గుడ్డతో ఈ విధంగా తుడిచేయండి, మొత్తం క్లియర్ చేసేయండి, మొత్తం డస్ట్ క్లియర్ చేసేయండి. లేదంటే హెయిర్ ఏదైనా ఉంటే బ్లోయర్ అలాంటి హెయిర్ ఏదైనా ఉంటే డస్ట్ దాంతోనే మీరు కొంచెం డస్ట్ని ఊదేయండి అంతే. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఆ కూలింగ్ ప్యాడ్స్ని ఈ విధంగా క్లియర్ చేసి ఆల్రెడీ క్లియర్ చేసాం, మీకు చూపించడానికి చేస్తాను నేను. ఆ తర్వాత మీరు క్లాత్తో కూడా ఈ విధంగా తుడిచేయచ్చు, ఓకేనా, తడిగా ఉంటే. ఇప్పుడు మనం చూడండి యాస్టేజ్గా మనం ఎలా తీసాం అలా బిగించేద్దాం. జస్ట్ చాలా సింపుల్ అని బిగించడం, ఆ కరెక్ట్ లింక్స్లో కరెక్ట్ పెట్టే సరిపోద్ది అంతే. ఆ గ్యాప్లో చూసి సరిగ్గా సెట్ చేసేయండి, ప్రెస్ చేసేయాలా, లింక్స్లో తగులుకుంటుంది. చాలా ఈజీ మనం, ఓకేనా. ఆల్రెడీ నేను చేశాను ఏసీ కూలింగ్ ప్యాడ్స్ క్లీన్ చేసేటి రెండు మూడు కంపెనీలు, ఓకేనా. బ్లూ స్టార్ ఇంకోటి వేరేటి కూడా చేశాను. ఇప్పుడు మనం ఆన్ చేసి చెక్ చేద్దాం మనకు కూలింగ్ పెరుగుతుందా లేదా అని. ఓకే, ఆన్ చేశాను, 18లో ఉంది మనకు. ఏసీ అయితే మనకు బాగానే వస్తుంది కూలింగ్, పర్లేదు. నేను చెక్ చేశాను, బాగానే వస్తుంది కూలింగ్. ఫ్రెండ్స్ ఇంకోటి ఏం చేస్తారంటే చూడండి, మనకు ఫ్రంట్ డోర్ ఉంది కదా, మనకు ఇక్కడ గాలి వచ్చే చోట దీనికి కూడా డస్ట్ ఉంటుంది. దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే క్లాత్ తీసుకోండి, క్లాత్తో ఆయన కాడ తుడిచేయండి, ఓపెన్ చేసి ఈ విధంగా. ఏం కాదు, చిన్నగా తుడిచేయచ్చు. ఓకే కదా ఫ్రెండ్, ఈ విధంగా మనం ఈజీ క్లీన్ చేసుకోవచ్చు. ఫ్రంట్ డోర్ అయినా సరే టాప్ డోర్ అయినా సరే ఏసీ 100% ఈజీ క్లీన్ అయిపోతుంది. 100% మీకు ఫుల్ కూలింగ్ వస్తుంది, కరెంట్ బిల్ తగ్గుతుంది, ఓకేనా. చూస్తున్నాండి, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ చాలా చేస్తుంటాయండి. నా ఛానల్ దండిగా ఉంటాయి, ఎయిర్ కూలర్ సంబంధించిన వీడియోస్ చేశాను, చెక్ చేసుకున్న ఛానల్ ఉంటాయి. ఓకే, నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూ ఉండండి ఇలాంటి క్రియేట్ వీడియోస్. ఇంకోసారి కలుసుకున్నాం. బై ఫ్రెండ్, క్రియేట్ చేయండి.